చేనేత కార్మికులకు సంబంధించిన ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. నేత పేరిట మేత, చేనేతకు బదులుగా పవర్లూమ్లు, యూనిఫామ్ వస్త్రాల తయారీలో కొన్ని సొసైటీల నిర్వాకం, 3 రెట్ల లాభార్జనకు మోసాలు, తనిఖీల్లో గుర్తింపట. తెలంగాణ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల విద్యార్థులకు యూనిఫామ్ల తయారీకి చేనేతకు బదులుగా పవర్లూమ్ వస్త్రాలు సరఫరా చేసి లబ్ధి పొందాలని కొన్ని చేనేత సహకార సంఘాలు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందట. చేనేత శాఖ అధికారులు ఆయా సంఘాల వద్ద గత నిల్వలను ప్రయోగశాలలో తనిఖీ చేయించగా అసలు గుట్టు రట్టయిందట. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఏటా రాష్ట్ర విద్యా సంక్షేమ శాఖలు తమ పరిధిలోని విద్యార్థులకు 160 కోట్ల విలువైన యూనిఫామ్లను టెస్కో ద్వారా తయారు చేయిస్తున్నాయి. టెస్కో అధికారులు చేనేత సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి వీటిని తయారు చేయిస్తారు. నూలును వస్త్రాలుగా మార్చి సంఘాలు మీటర్ల లెక్కన టెస్కోకు సరఫరా చేస్తారు. అధికారులు వాటిని దుస్తులుగా కుట్టించి విద్యార్థులకు అందజేస్తారు. ఇందుకు చేనేత వస్త్రాలను మాత్రమే వినియోగించాలి. అయితే ఈ చేనేత వస్త్రాలను వినియోగించకుండా పవర్లూమ్ల ద్వారా తయారైనటువంటి క్లాత్ని ఇదే చేనేత వస్త్రం అని యూనిఫామ్ల కింద ఇచ్చేస్తున్నారట. సో అట్లా ఇవ్వడానికి లేదు, అది కేవలం నేత కార్మికుడు మాత్రమే నేసిన బట్ట అయి ఉండాలి. ఇది పెద్ద స్కామ్ అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు తెలంగాణ రాష్ట్ర పోయిన ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకి దాదాపు 2012లో ఈ పాలక మండలి పీరియడ్ కంప్లీట్ అయిందండి. ఎప్పుడండి? 2012. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు. ఏం చేయాలా? ఈ దుర్మార్గుడు ఏం చేసిండు? 2012లో అయిపోయిన సహకార సంఘాల ఎలక్షన్స్, చేనేత సహకార సంఘాలవి ఎలక్షన్స్ పెట్టాలనా? పెట్టలే. 2018 దాకా ఎలక్షన్ వచ్చింది. మళ్ళా ఈ 5 ఏళ్ల పీరియడ్లో పెట్టలే. 2023 ఎలక్షన్ మళ్ళీ వచ్చింది. ఈ మధ్యకాలంలో కూడా పెట్టలే. అంటే దాదాపు 12, ఇది 24 సంవత్సరాలు ఉన్నాం మనం. దాదాపు 12 సంవత్సరాలుగా 12 ఇయర్స్ నుంచి చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేవు. అసలు ఆ పాలక మండలి లేదు. చాలా చేనేత సహకార సంఘాలు తాళాలేసి ఉన్నాయి. సిగ్గుపడాల్సిన విషయం ఇది. వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అతిపెద్ద రంగం చేనేత రంగం. ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల సామాజిక వర్గం చేనేత, పద్మశాలి సామాజిక వర్గం. ఈ పద్మశాలీలు చేనేత మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. 70-80 ఏండ్ల ముసలాయన కూడా ఇంకా మొగ్గనేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? టెస్కో ద్వారా చేనేత క్లాత్ని టెస్కోకి ఇస్తే, టెస్కో చేనేత సహకార సంఘాలకి ఆర్డర్ ఇస్తే, వాళ్ళు టెస్కోకి ఇస్తే టెస్కో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక చేనేత కార్మికుడు క్లాత్ తయారు చేస్తే ఈ టెస్కోలో ఉన్న ఎంప్లాయీస్, వీళ్ళ జీతాలు, కథ వ్యవహారం, ఇది మెయింటెనెన్స్, ఇదంతా పోతే ఒక చేనేత కార్మికుడు సంఘానికి ఇస్తే, సంఘం నుంచి టెస్కోకి పోతే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 40% మార్జిన్తోని బయట మార్కెట్లోకి ఇస్తున్నారు. 40%. ఇప్పుడు డైరెక్ట్గానే ప్రైవేట్లో చేనేత కార్మికుడి దగ్గర నుంచి కొని 5 to 10% తీసుకొని బయట మార్కెట్లో క్లాత్ అమ్ముతున్నారు. దీనికి ఈ టెస్కో ఏం నడుస్తుంది, కథ వ్యవహారం ఏం నడుస్తుంది? అంటే ప్రభుత్వాలు ఈ టెస్కోని కాపాడాలని, చేనేత సహకార సంఘాలను కాపాడే ప్రయత్నంలో వీళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాటి మెయింటెనెన్స్ని వీటన్నింటినీ చేసుకొని మార్కెట్లోకి ఒక చేనేత కార్మికుడు నేసిన బట్టని కానీ చీరని కానీ తక్కువ ధరకి మార్కెట్లోకి పోయేలాగా ప్లాన్ చేస్తే, అంటే చేనేత కార్మికుడు రావాల్సిన లాభం తనకు పోను మార్కెట్లో తక్కువ ధరకు పోయేలాగా ప్లాన్ చేస్తే ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు కూడా ఎక్కువ మంది దాన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ చేనేత సహకార సంఘాలని, టెస్కోని పూర్తిగా నిర్వీర్యం చేసినారు. వీటిని అసలు ఏడ చేనేత సహకార సంఘాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చేనేత సహకార సంఘాలకు టెస్కో ఆర్డర్లు ఇచ్చింది? అసలు ఎక్కడుంది? అసలు అది ఎక్కడైనా కోఆర్డినేషన్ ఉందా, లేకపోతే ఎక్కడైనా నడుస్తున్నదా? ఆ చేనేత సహకార సంఘాలు మొత్తం మూలకబడడంతోనే ఆ టెస్కో, నేను అనుకోవడం ఏది పవర్లూమ్స్ మీద ఆధారపడి ఉంటారు సొసైటీలన్నీ కూడా. ఎక్కడున్నది? పూర్తిగా వ్యవస్థను నిర్వీర్యం చేసినారు. ఒక సంఘం ఉంటే దానికి 12 సంవత్సరాలు ఎలక్షన్స్ పెట్టకపోతే ఏం నడుస్తాయి ఆ సంఘాలు? ఎంత దుర్మార్గం ఇది!
ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళు లీడర్లలాగా తయారవుతారు. ఓ నో, అట్లా తయారవడానికి వీల్లేదు. మీరు గదే మొగ్గం నేయాలా, గదే గదే తిండి తినాలా, గదే పచ్చడి మెతుకులు తినాలా, మీ బతుకులు గట్లనే ఉండాలా. ఎలక్షన్స్ రాగానే 2000 కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయాలి. ఇది మన బతుకు. ఇట్లనే బతకాలి మనం. మళ్ళా ఎలక్షన్ రాగానే నాది కాంగ్రెస్, నాది బీజేపీ, నాది బీఆర్ఎస్ అని పార్టీల వెంట జెండాలు వేసుకొని, మెడల్లో జెండాలు వేసుకొని మనం ఆ పార్టీల ఊరేగింపుల్లో పాల్గొనాలి. వాడు ఇచ్చే 200కు 300కు, వాడు మీటింగ్లకు అటెండ్ కావాలి. వాడు ఇచ్చే 200 300 తీసుకొని వాడు రాత్రి పోసే కోటర్కి మనం అలవాటు పడాలా. సిగ్గుండాలి కదా మనకు కూడా, సిగ్గుపడాలి కదా మనం కూడా. ఒక్క చేనేత సహకార సంఘం నుంచి అయినా ఎక్కడైనా ఒక ఎజిటేషన్ ఉన్నదా? ఒక్క లీడర్ ఉన్నాడా? ఎటుపోయినాయండి ఈ సంఘాలన్నీ? ఈ యూనియన్ లీడర్లు కూడా ఏం చేస్తున్నారు? రండి, రోడ్ల మీదకి రండి, ప్రజలు వస్తారు, రావడానికి రెడీగా ఉన్నారు. లీడర్షిప్పే లేదు. 12 సంవత్సరాలకు ఎలక్షన్స్ పెట్టకపోతే అడిగేటోడే దిక్కులేడు. 12 years నుంచి ఎలక్షన్స్ లేవు ఆ సహకార సంఘాలకి. ఇక పవర్ లూమ్లో లేకపోతే చేనేత కార్మికులకు ఎక్కడి నుంచి వస్తుంది? అడిగేటోడేవాడు. వీళ్ళట క్లాత్ పోయి చెక్ చేసి చూస్తే దాన్నట పవర్ లూమ్ మీద నేసినట్టు అర్థమైందట. అసలు టోటల్ పవర్ లూమ్స్ వచ్చేసి చేనేత కార్మికుల జీవితాలు ఆగమైపోయినాయి. మీరు చూడండి, ఇక్కత్ పేరుతో మీరు ఎగ్జిబిషన్లకు పోండి, చాలా ఇక్కత్ లాంటి క్లాత్లే కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రింటెడ్ అండ్ పవర్ లూమ్స్ మీద నేసినాయి. పవర్ లూమ్స్ కూడా కాదు, ఇంకా ప్రింటెడ్ కూడా వచ్చేసినాయి చాలా చాలా వరకు తక్కువ ధరకే. ఈ మార్కెట్ని ఎట్లా కాపాడాలా? ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి.